నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తన చేతి వాటం చూపిన కాంట్రాక్ట్ ఉద్యోగి సునీల్ 1,36,00,000తో ఉడాయింపు, అధికారులకు మెమో జారీ వెల్లడించిన ఎంపీడీఓ. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి, కమిషనర్కు వాలంటీర్ల వినతి. 21వ తేదీన జూనియర్ కళాశాల సినిమా విడుదల, ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర బృందం. సార్ ఒక్క అడ్మిషన్ అంటూ కొత్త ఇండ్ల మున్సిపల్ పాఠశాలకు క్యూ కడుతున్న పిల్లల తల్లిదండ్రులు. ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు. వార్తలను వివరాలు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివయ్య మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ముందుండి కృషి చేయాలన్నారు. తర్వాత రెవెన్యూ శాఖ నిర్వహించు వివిధ రకాల సేవలు, ప్రజా సంబంధాలు అనే అంశాలపై చర్చించారు. అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2024 జూన్ 20వ తేదీన మొదటి రెవెన్యూ డేగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రతి ఫైల్ కూడా టాప్ టు బాటమ్ కీన్ అబ్జర్వేషన్ చేసి ఇన్డెప్త్ స్టడీ చేసి, అది ఈరోజు నా విషయం. ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం లేదు, అది ఇంకో సందర్భంలో నేను మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు మనకి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులందరూ కూడా మనం ఈ రెవెన్యూ డే సందర్భంగా వాళ్ళకి పురస్కారం చేయాలనుకుంటున్నాము. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని వెంకటరమణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును పొంగనూరు నియోజకవర్గ పూర్వపు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేయాలని, ప్రజలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా ఎవరి స్థాయిలో వారికి ప్రభుత్వ పథకాలు అందించి ప్రజా అభిమానాన్ని పొందాలని సూచించారన్నారు. ఆయనతో పాటు తెలుగు యువత నాయకులు దినేష్, అలీ, అమర్, పవన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన పొంగనూరు వాసి ఎన్ఎస్పేటకు చెందిన శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కిన జూనియర్ కళాశాల సినిమా 21వ తేదీన శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం పొంగనూరులో చిత్ర బృందం దర్శకుని ఆత్మీయులు ముందస్తు వేడుకలను నిర్వహించి పురవీధుల్లో ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా వెళ్తూ సినిమా ప్రమోషన్ చేశారు. బృందం వారు మాట్లాడుతూ శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో వస్తున్న రెండో చిత్రం జూనియర్ కళాశాల పొంగనూరు ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉందన్నారు. స్థానికంగా శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్లో ఈ సినిమాను వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రణవ్ ప్రీతం, షజా, శ్రీవేణున్ హీరో హీరోయిన్లుగా నటించారన్నారు. నటుల్ని పొంగనూరుకు తీసుకువచ్చి రాయలసీమ యాస నేర్పించి డబ్బింగ్ కోసం 8 నెలలు కేటాయించి అన్ని కష్టాల్ని అధిగమించి సినిమాని విడుదల వరకు దర్శకులు శ్రీనాథ్ పులకురం తీసుకువచ్చారని, సినిమాను చూసి ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయం చేకూర్చాలని కోరారు. సినిమా షూటింగ్ నుంచి రిలీజ్ వరకు మాకు ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి కేసీటీవీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే పొంగనూరు ప్రజలకు మా సినిమా గురించి తెలియజేసే విషయంలో కేసీటీవీ ఎంతో సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు ప్రతి ఒక్క యూత్, అదేవిధంగా పేరెంట్స్ సినిమాకి తీసుకెళ్ళి, సినిమా మంచి మెసేజ్ అయితే ఉంది, ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. మంచి ఎమోషన్ ఉంది, మంచి మెసేజ్ ఉంది. అదేవిధంగా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన పొంగనూరు చెందినటువంటి సినిమా దర్శకుడు మన పొంగనూరు వాసి. చాలా గర్వించాల్సింది. సో మీరందరూ ఈ సినిమాకి వెళ్ళి మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా
రేపు అనగా 21 శుక్రవారం శ్రీ వెంకటేశ్వర థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి చూసి ప్రత్యేకంగా మన పుంగనూరు ప్రజలు వెళ్ళి మన సినిమా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా తీసి ఇక్కడే సినిమా రిలీజ్ చేస్తున్నాము. 21 సినిమా రిలీజ్ అవుతుంది. అదేవిధంగా పుంగనూరు పరిసర ప్రాంతంలో ఈ సినిమా మొత్తం చిత్రీకరించడం చాలా గొప్ప. అదేవిధంగా సురేష్ ఈ సినిమా కోసం ఎవరైనా కష్టపడచ్చు, ఈ సినిమాలో ఎవరైనా నటించచ్చు అని చెప్పిన గొప్ప విషయం తనకి ఆయనకి మరోసారి నమస్కారాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సినిమా వచ్చి వెంకటేశ్వర థియేటర్లో 21వ తేదీ రిలీజ్ అవుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రతి యువతని ఆకట్టుకునే విధంగా ముందుకెళ్తుందని. ఎటువంటి పక్షపాతము లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించిన మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు. గురువారం పుంగనూరు పురపాలక కార్యాలయానికి గతంలో విధులు నిర్వహించిన వాలంటీర్లు క్యూ కట్టారు. ఎన్నికల సమయంలో కొందరు బలవంతంగా రాజీనామాలు చేయించారని తమ పరిస్థితిని అర్థం చేసుకుని రాజీనామా చేసిన తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కమిషనర్ నరసింహప్రసాద్కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకుల ఒత్తిడి కారణంగా రాజీనామా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతపు రాజీనామా వల్ల తాము ఉపాధి కోల్పోయామని, తమ సమస్యను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మళ్లీ వాలంటీర్ల సేవలో తమను నియమించాలని కోరారు. వెంటనే వాలంటీర్ల విధుల్లోకి తీసుకోవాలి. వెంటనే వాలంటీర్ల విధుల్లోకి తీసుకోవాలి. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు చాలా కష్టపడి నిష్పక్షపాతంగా 5,000 రూపాయలకి పనిచేశారు. కానీ ఇప్పుడు వాలంటీర్లని చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా మన పుంగనూరులో బలవంతపు రాజీనామాలు చేపించారు. ఇక్కడ ఉన్న ఇంతమంది వాలంటీర్లు, దగ్గర 250 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కరు కూడా ఇష్టపడి రాజీనామా చేయలేదు వాలంటీర్ జాబ్. అందరూ ప్రలోభాలకి లోబడి అందరికీ ఫోర్స్ చేసి రాజీనామా చేయించడం అనేది జరిగింది. వాలంటీర్లని బాగా వాడుకున్నారు. అన్ని రకాలుగా ఎట్ల రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఎట్లా కూడా చేసేశారు. అందుకని వాలంటీర్లు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు. ఏ రోజు ఏ పార్టీకి పనిచేయలేదు, నిష్పక్షపాతంగానే పనిచేశాం. ఎవరు టీడీపీ, వైసీపీ, బీజేపీ, ఆ పార్టీ ఈ పార్టీ అని ఇంతవరకు ఎప్పుడు భేదభావాలు చేయలేదు. కానీ మమ్మల్ని లాస్ట్లో నట్టేట ముంచేసి మమ్మల్ని ఎట్లా కాకుండా చేసి మా పరిస్థితి చాలా దారుణంగా చేసేశారు. సో అందుకని ఇప్పుడు వాలంటీర్ల తరపున నేను న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళ ఆవేదన, ఇప్పటికీ చాలా కష్టపడ్డాం. 5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడ్డాము. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమంటే జాబ్ కోసం ఆడ ఈడ తిరుక్కోవాల్సిన పరిస్థితి అవుతా ఉంది. సో మేము టీడీపీలో ఉన్న నాయకులకి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కోరుకుంటా ఉన్నాం, దయచేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మా వాలంటీర్ జాబ్ అనేది ఇంత ఎలక్షన్ టైంలో మా కౌన్సిలర్లు కానీ ఇతర కార్యకర్తలు కానీ మంచి మాటలతోనే అట్లా బెదిరించినట్టు కాకుండా, అట్లా మంచి మాటలతో కాకుండా చెప్పి నీట్ గా రాజీనామా అయితే చేపిచ్చేసినారు. ఇప్పుడు మా డ్యూటీకి, మా విధులకి రానికుండా చేసేసినారు. ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటారా లేదా ఏది అర్థం కాల. ఏ పొజిషన్ లో మేము ఏ పక్క పోలేక మధ్యలో ఉండిపోయినాం. వాళ్ళు ఇచ్చే 5,000కి రాత్రి 10 గంటలకు పోయి కూడా పని చేసిన టైం ఉంది. కానీ మేము ఆ పార్టీనా ఈ పార్టీనా, ఈ పార్టీ మంచిది, ఇంతకు ముందు చేసినాను కాబట్టి ఆ పార్టీ మంచిది అని చెప్పలేదు, ఇది చెడ్డది అని చెప్పలేదు. మేము రెండు ఒకే విధంగా మెయింటైన్ చేసినాము. మా క్లస్టర్ లో కూడా టీడీపీ వాళ్ళు ఉన్నా, వైసీపీ వాళ్ళు ఉన్నా ఒకే న్యాయంతో ఒకే సేవ చేసినాం. కానీ ఇప్పుడు వాళ్ళు రాజీనామా అయితే చేపిచ్చేసినారు. ఇప్పుడు ఏమీ చెప్పలే. కనీసం మేము ఏదైనా చేస్తామమ్మా, చెందుతాం, అసలు ఎవరు మాకు ఫోన్ చేయలే, ఎవరు ఏమీ చెప్పలే. ఇప్పుడు మా పరిస్థితి ఏమి మాకు అర్థం కాలేదు. మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలా అని కోరుకుంటున్నాం. మా ఏ పార్టీకి మేము సంబంధించి మేము వర్క్ చేయలేదు, కష్టపడి చేసినాం. 5,000 కానీలే. మా ఫ్యామిలీ పొజిషన్ ని బట్టి మేము చేసుకున్నాం. 5,000, 10,000, 2,000 మేము చూడలేదు. ఎంతో వర్క్, ఎంతో దీంతో చేసుకున్నాము. మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. పుంగనూరు మండల కార్యాలయంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సునీల్ 1,36 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ నిధులు దుర్వినియోగం చేసిన సందర్భంలో ఆనాడు
విధుల్లో ఉన్న అధికారులకు మెమో జారీ చేసినట్లు గురువారం ఎంపీడీఓ వెంకమునిరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న సునీల్ ఆన్లైన్ బెట్టింగుల కోసం ఏవో డిజిటల్ సిగ్నేచర్తో కార్యాలయానికి సంబంధించి 1,36,68,608 రూపాయలు గోల్మాల్ చేసి ఉడాయించాడు. దీనికి సంబంధించి 2022-23 సంవత్సరాల కాలంలో ఉన్న అధికారులు సంబంధిత పై అధికారులకు లేఖ రాయడంతో దీనికి సంబంధించి ప్రస్తుత జడ్పీ సీఈఓ ఆనాడు విధి నిర్వహణలో ఉన్న అధికారులకు మెమో జారీ చేసి 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు ఎంపీడీఓ చెప్పారు. అలాగే నిధులు దుర్వినియోగం చేసిన సునీల్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం సునీల్ పరారీలో ఉన్నట్లు సమాచారం. మనకు జిల్లా కార్య ముఖ్య నిర్వహణాధికారి చిత్తూరు గారి దగ్గర నుంచి నిన్న ఒకటి సర్క్యులర్ రావడం జరిగింది. సో ఇది ఏమంటే మన ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఏఓ గారు మండల ప్రజా పరిషత్ పుంగనూరు వారు ఒక లేఖ సమర్పించడం జరిగింది. ఆ లేఖలో ఏంటి అంటే 22-23 సంవత్సరంలో 1,36,68,608 రూపాయలు దుర్వినియోగమైనట్టు ఈ లేఖలో ఏఓ గారు సిఇఓ గారికి చెప్పడం జరిగింది. సో ఆ ఫండ్స్ అనేది ఇక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అయిన సునీల్ అనే వ్యక్తి 22-23 సంవత్సరంలో తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకోవడం జరిగింది అని ఈ లేఖలో తెలిపారు. సో దీనికి సంబంధించి జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓ మేడం గారు ఎంపీడీఓగా నేను ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను. నాకు పంపించడం ఏమనగా దీనికి సంబంధించి వాళ్ళకు మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ని కాల్ఫర్ చేయమన్నారు. అదేవిధంగా 22-23 సంవత్సరంలో ఇక్కడ పనిచేసిన మండల అభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిన్న మెమో అనేది ఇవ్వడం జరిగింది. సో 3 రోజుల్లో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అది సమర్పిస్తారో ఆ ఎక్స్ప్లెనేషన్ని మేమంతా కంబైన్ చేసి దీని మీద ఫర్దర్గా నెసరీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు తీసుకునే విధంగా మేము లెటర్ కూడా రాయవలసి ఉంటుంది. అదే ఈ లేఖలో మేడం కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు సునీల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ జిల్లా పంచాయతీ అధికారి చిత్తూరు గారి ద్వారా నియమించబడ్డాడు. అతని గురించి కూడా ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డి గారిని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి అతని ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి అది కూడా డిపిఓ గారికి సమర్పించి తగు చర్యలు అతని మీద టర్మినేషన్ అలాగే క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు నిన్న మన సిఇఓ మేడం గారు దగ్గర నుంచి వచ్చింది. సిఇఓ మేడం గారికి మన ఆఫీస్లో పనిచేస్తున్న ఏఓ గారే లెటర్ సమర్పించారు. ఈ విధంగా దుర్వినియోగం జరిగింది, దీని మీద ఫర్దర్గా గైడ్ చేయమని ఇవ్వడం జరిగింది. పొంగనూరు మండలం భీమగానపల్లి గ్రామంలో వెలిసి ఉండు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మ రథోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. 5వ రోజు గురువారం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను గ్రామంలో ఊరేగించారు. 26వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో పెంచిన ఫీజులను నియంత్రించడంలో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కో కన్వీనర్ మున్నా డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కార్పొరేట్ స్కూల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. గత ఏడాది కంటే అధికంగా ఫీజులు పెంచేశారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళనలు చేపడతామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలి. అయితే ఎక్కడ పెట్టడం లేదు. లక్షల కొద్దీ ఫీజులను తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఇవి తెలిసిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా మీన వేషాలు లెక్కిస్తున్నారని మున్నా పేర్కొన్నారు. అవును, ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరకాలంటే కష్టంగా మారింది. విద్యార్థుల తాకిడికి తట్టుకోలేక మేము
అడ్మిషన్లు ఇచ్చే పరిస్థితుల్లో లేవని ఉపాధ్యాయులు చెబుతూ ఉన్నా విద్యార్థులు ఆ పాఠశాలకు క్యూ కడుతూనే ఉన్నారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్ ఘనత ఇది. ఇప్పుడే కాదు, గతం నుండి పాఠశాలకు మంచి గుర్తింపు ఉంది. కొత్త ఇండ్లు హై స్కూల్ అంటేనే పుంగనూరులో ఒక బ్రాండ్గా నిలుస్తూ వస్తుంది. దీనికి కారణం క్రమశిక్షణ, ఉపాధ్యాయుల విద్యాబోధన, తద్వారా మంచి ఫలితాలు రావడం, ఎప్పటికప్పుడు విద్యార్థుల పర్యవేక్షణ, ఇలా ఎన్నో విద్యార్థుల అభ్యున్నతికి కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా ఈ ప్రభుత్వ పాఠశాల నిలుస్తూ ఉంది. అందుకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం పాఠశాలకు క్యూ కడుతున్నారు. సార్, ఒక్క సీటు ప్లీజ్ అని విద్యార్థులు అంటున్నారు. చాలడం లేదు, ఏం చెయ్యాలో దిక్కు తోచడం లేదని ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం అంటున్నారు. మున్సిపల్ హై స్కూల్ కొత్త ఇండ్లు పాఠశాల నందు 2024-25 విద్యా సంవత్సరం గాను అడ్మిషన్లు 6వ తరగతి నందు అడ్మిషన్లు ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు 6వ తరగతిలో 150 మంది పైసలకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన 7, 8, 9లో పాత విద్యార్థుల 250 పైసలకు ప్రతి క్లాసులో ఉన్న కారణంగా మనం ఎక్కువ మందికి అడ్మిషన్ ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం. దయచేసి తల్లిదండ్రులు కూడాను ఒకటే ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాల అన్ని చోట్ల బాగున్నాయి, మాకు ఇక్కడ కూర్చోవడానికి ప్లేసు, అలాగే ఉపాధ్యాయుల కొరత ఇవన్నీ కూడా ఉన్న కారణంగా వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా మేము అడ్మిషన్ ఇవ్వలేకపోతున్నాం ఇక్కడ. అలాగే మేము పాఠశాల ఆవాస ప్రాంత విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళు హాస్టల్లో చేరే విద్యార్థులు పక్కలో ఉన్న నియర్ బై స్కూల్స్లో జాయిన్ కావడానికి మీరు ప్రయత్నం చేయాలి. మా మీద వచ్చి ఇక్కడ పడి మా మీద పెద్ద చేస్తే కూడాను మేము సమస్యలు తీర్చే పరిస్థితి. ఎందుకంటే ఈ పాఠశాలకు 700 మంది విద్యార్థులకు మాత్రమే ఇక్కడ స్థలం అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికే 1100 మంది విద్యార్థులు దాటున్న కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం కూడా చూసుకోవాలి. అలాగే వాళ్ళు మంచి విద్యా బోధన డిసిప్లిన్ పెట్టాలంటే కూడాను తగినంత స్థాయిలోనే విద్యార్థులు ఉండాలి. ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వచ్చే ప్రతి విద్యార్థి కూడాను అడ్మిషన్ మేము ఇవ్వలేకపోవచ్చు. అక్కడ తల్లిదండ్రులు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆలోచిస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ విద్యా సంవత్సరం గాను ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు మధ్యాహ్నం భోజనం కావచ్చు, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్స్, అలాగే యూనిఫామ్, బ్యాగ్స్, షూలు అన్నీ కూడా విద్యార్థులకు అందజేస్తున్నాము. ఇప్పటికే టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు పూర్తి స్థాయిలో 100% విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అలాగే షూలు అన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇక్కడ. అలాగే యూనిఫామ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. తల్లిదండ్రులు మా పాఠశాలలో విద్యార్థుల్ని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు బడికి రావడానికి ప్రయత్నం చేయాలి. మంచి ప్రవర్తనతో పెట్టడానికి మీరు ప్రయత్నం చేసి పాఠశాల అభివృద్ధికి, పాఠశాల పేరును మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ, అలాగే మీ సహాయ సహకారాలు కూడా మేము పాఠశాల అభివృద్ధికి మేము కోరుకుంటున్నాం. అలాగే కమిటీ కావచ్చు, స్థానిక లీడర్లు కావచ్చు, స్థానిక అధికారులు అందరూ కూడా మేము విద్యాశాఖ అందరి సహాయ సహకారాలతో ఈ పాఠశాల యొక్క ఉన్న పేరును మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రధానోపాధ్యాయులుగా నేను మరియు మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడాను తల్లిదండ్రుల సహకారంతో, కమిటీ సహకారంతో మున్ముందు మంచి ఫలితాలు, ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తామని కేసీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను.
శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు వద్ద దివ్య దర్శనం టోకన్ స్కానింగ్ ను టీటీడీ పునః ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు. శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200 మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకన్లు కలిగి స్కాన్ చేసుకొని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించారు. కావున భక్తులు ఈ మార్పును గమనించి అనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ऑनलाइन सिस्टम है 300 वाला मैं तो 300 का टिकट स्टाफ वालों को इतना सुविधा है. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం సాయంత్రం పొంగనూరులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరా కూడలిలో రాహుల్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో భారత్ న్యాయ్ యాత్రలు చేపట్టి ప్రజలను ఐక్యం చేసేందుకు కృషి చేశారన్నారు. రాహుల్ వ్యక్తి కాదు, ఒక శక్తి అని, యావత్ భారతదేశానికి ఆయన భవిష్యత్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇమ్రాన్, అయ్యూబ్, అల్తాఫ్, ఫైరోజ్, షాన్వాస్, సల్మాన్, సైఫ్, సాదిక్, అజీర్, బక్షు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్లలోపు వయసు కలిగిన బాలల నుంచి జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని నాగశైలజ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, విద్య, ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు, సాహిత్యం, సంస్కృతి, సంగీతం, నృత్యం, పెయింటింగ్, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు వంటి అంశాల్లో రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన బాలలు జూలై 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఎంపికైన బాలలకు రాష్ట్రపతి చేతుల మీదుగా జనవరి 2025లో బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తామని ఆమె ప్రకటనలో తెలిపారు. నేను బడికి పోతా అవగాహన కార్యక్రమం అప్పినపల్లిలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడియీడు, బడి బయట పిల్లల్ని పాఠశాలలో తిరిగి చేర్పించే నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సచివాలయ సిబ్బంది, పూర్వపు విద్యార్థుల సమిష్టి సమన్వయ సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలను వివరించారు. ప్రధాన ఉపాధ్యాయులు నందకుమార్ మాట్లాడుతూ 6 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు బడుల్లోనే ఉండాలని, పనుల్లో చేర్చుకునేవారు శిక్షార్హులని తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యా అవకాశాలను గమనించి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, భోజనం ఉచితంగా లభిస్తాయని, కావున తల్లిదండ్రులు తమ పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు రామకృష్ణ, గోపాల్, సురేష్, రామకృష్ణ, వెంకటప్ప, నగేష్ రెడ్డి, చంద్ర, గంగాధరం, మునిరత్నం, మణి, నాగరాజు, చందు, వెంకటరమణ, శివమణి మరియు ఉపాధ్యాయులు సివిఎస్ రెడ్డి, సిఆర్పి రమేష్, ఆనందన్, గోపి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేను బడికి పోతా అనేటటువంటి కార్యక్రమంలో అప్పినపల్లి గ్రామంలో బడి బయట పిల్లలను బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రులతో స్థానిక ప్రజలతో అవగాహన ర్యాలీని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, పుర ప్రముఖులు మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని ఉచిత అవకాశాలను వినియోగించుకొని తల్లిదండ్రులందరూ విద్యార్థులను పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించాలని, తద్వారా ప్రభుత్వం యొక్క కృషికి మనమంత సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం పొంగనూరు మండలం బండ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు శివశంకర్ విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. శరీరానికి మెదడుకు మధ్య సమన్వయాన్ని కుదిర్చి సమతుల్యతకు సహకరించే యోగాను ప్రతి వ్యక్తి చేయాల్సిన అవసరం ఉందని, యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి కూడా ఎంతో సహకరిస్తుందని వివరించారు. బాడీ షేక్ చెప్తా చూడ బాడీ షేక్ నెక్స్ట్ నడుము బాగా తిరగాలంటే అట్లే ఉండు, లేకూడదు పైకి తీసుకోవాలి. అందుకే 6, 7, 8, 9, 10, 11, 12 లేకుండా నిలబడాలి. నౌక లాగా ఉండాలి. ఎంత వంగితే అంత వీలండి. మోకాలు వంచకూడదు. ఇది వజ్రాసనం అంటారు దీన్ని. అంటే వజ్రం లాగా గట్టిపడతాయంట కాళ్ళు. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం 2వ రోజు గురువారం శాశ్వతంగా నిర్వహించారు. అభిషేకాలు, పంచామృత, స్నపన తిరుమంచనాల కారణంగా శ్రీదేవి భూదేవి శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. 2వ రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. 3వ రోజు కూడా తిరుమంచనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
చేతివాటం చూపిన కాంట్రాక్ట్ ఉద్యోగి సునీల్ 1,36,00,000తో ఉడాయింపు, అధికారులకు మెమో జారీ వెల్లడించిన ఎంపీడీఓ. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి, కమిషనర్కు వాలంటీర్ల వినతి. తేదీన జూనియర్ కళాశాల సినిమా విడుదల, ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర బృందం. సార్ ఒక్క అడ్మిషన్ అంటూ కొత్త ఇల్లు మున్సిపల్ పాఠశాలకు క్యూ కడుతున్న పిల్లల తల్లిదండ్రులు. ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతలోపు సార్ నమస్కారం.